అండి మా వారైతే నాకు తెలియకుండా ఒకటి బుక్ చేసేసి కరెక్ట్ డెలివరీ టైంకి చెప్పారనమాట. నాకు షాక్ ఇచ్చేశారు. నేను షాక్ అయిపోయినా చూసి. దీనికేనా అంటారేమో, నాకు ఇది పెద్దదే. ఏంటంటే నార్మల్గా నేను వీడియోస్ ఇప్పుడు ఫోన్లోనే ఇలా చేసి పెడతా ఉంటాను కదండి, నా ఫోన్లో క్లారిటీ ఉండదన్నమాట. సో మా వారైతే ఈ స్టాండ్ అయితే బుక్ చేశారు. దీనికి లైటింగ్ సెటప్ అదంతా కూడా చాలా బాగుంది. అయితే అమెజాన్లో చేశారనమాట. దీనికి కాస్ట్ అయితే 1669 అయితే పడిందంటండి. నేను ఫస్ట్ చెప్పినప్పుడైతే కాస్ట్ చాలా ఎక్కువైపోయిందని అయితే అనుకున్నాను అనమాట. కానీ సెటప్ మొత్తం చూసిన తర్వాత ఉండే ఉంటుందిలే అనిపించింది. ఎందుకంటే బాగుంది లైటింగ్ సెటప్ అంతా కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. మరి ఫోన్స్ అయితే క్లారిటీ ఉండదు కదండి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. మేము ఆ రీజన్ వల్లనే సగం బుక్ చేసింది. ఇవన్నీ వాటి పార్ట్స్ సపరేట్ ప్యాకింగ్లో ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. డెలివరీ కూడా అయితే టైంలో ఇచ్చిపోయారు. మా వారు దీనికి 80 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మరీ తొందరగా వచ్చేటట్టు అయితే తీసుకొని వచ్చారనమాట. దీన్ని ఇందులో ఆప్షన్ కూడా ఉందన్నమాట, ఫాస్ట్గా రావాలంటే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసేసి తీసేసుకోవచ్చు. మా వారు ఒక్కొక్కటి అయితే సెటప్ చేస్తున్నారు. మొత్తం సెట్ చేశాక చూపిస్తాను ఎలా ఉంది ఏంటి, దేనికి యూజ్ చేశారు అన్నది మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని అయితే పెట్టానండి. ఇది రౌండ్గా ఒకటి ఉంది కదండి, సైడ్కి అయితే క్లిప్ టైప్లో ఉందన్నమాట. దాన్ని లూజ్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది. దాన్ని టైట్ చేసేస్తే మనం ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడే స్టాప్ అయిపోతున్నాం అనమాట. అది రొటేట్ అవ్వదు, మళ్ళీ అక్కడే స్టిఫ్గా ఉంటుంది. సెట్ చేశాక మీకు అర్థమవుతుంది. ఇదైతే స్టాండ్ అయితే ఓవర్ హెడ్ వీడియో మొబైల్ స్టాండ్ అని అయితే అంటారనమాట. ఇది మొత్తం లెవెల్ పెద్దగానే ఉందండి. మనం ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని. స్టాండ్ పైకైనా, టేబుల్ పైకైనా, మెషిన్ స్టాండ్ పైకైనా సరే, సెల్ఫ్కైనా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. టైట్ ఫిట్టింగ్ చేసేది అయితే ఉంది దానికి. ఇదిగో మా వారు పట్టుకున్నారు కదా, అదే దానికి సెట్ చేసేది. పార్ట్స్ ఉన్న వాటిని మొత్తం సెట్ చేసుకొని ఆ స్టాండ్ కింద పైప్ టైప్ ఉంది కదండి, అక్కడైతే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఫిట్టింగ్ది. ఇదిగోండి మా వారైతే ఫస్ట్ ఇక్కడ పెట్టేశారు, బట్ అక్కడ కాదు, నెక్స్ట్ తీసి సైడ్కి అయితే పెట్టారనమాట. స్టార్టింగ్లో ఎవరికి తెలియదండి, చూస్తేనే కదా తెలిసేది. ఇందులో పట్టుకున్న దానికైతే హోల్ టైప్లో ఉంటుంది. ఆ హోల్లో ఆ పైప్ వచ్చేటట్టు పెట్టాలి, అయితేనే సెట్ అవుతుంది. మా వారు ఫస్ట్ డైరెక్ట్గా అలానే పెట్టేశారు. అది సెట్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత తీసి చూస్తే ఓకే రాంగ్ పెట్టేశానని చెప్పేసి మళ్ళీ తీసి పెట్టారనమాట. అదిగోండి పెడుతున్నాను చూడండి. అలా పెట్టేసి దాన్ని టైట్ చేసేయాలి. రొటేట్ చేసేది ఉంది కదండి, దాన్ని టైట్గా తిప్పేసి అయితే ఆ పైప్ అక్కడ టైట్ అయిపోతుంది అనమాట, కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. మొత్తం సెట్ చేసిన తర్వాత అయితే పెట్టుకోవాలి. ఇది మొత్తం పైకి కిందికి చేసేదన్నమాట. మనకు టేబుల్ ఏ సైజులో ఉంటే ఆ సైజు వరకు పెట్టుకొని అక్కడ టైట్ చేసుకునేది. ఈ సైజులో ఉంటే ఇలా, ఇంత పెద్ద సైజులో ఉంటే పెద్దగా, అంటే సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అక్కడ మనం అడ్జస్ట్ చేసుకునేది. అయితే ట్యాబ్ హోల్డర్ అనమాట. అంటే మన దగ్గర మొబైల్ ఉంటుంది, ఇంకొకరి దగ్గర ట్యాబ్ అయితే ఉంటుంది కదా, 2 సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. చిన్నదైతే మొబైల్ హోల్డర్ అనమాట. ఇదిగోండి, ఇది మొబైల్ హోల్డర్. ఇందాక చూపించింది అయితే ట్యాబ్ హోల్డర్. అది వెనకాల బాల్ టైప్ ఉంది కదా, ఇందాక మనం కింద దానికి ఎలా అయితే చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను, అదే దీనికి సెట్ చేసేసి మొబైల్ సెట్ చేసుకోవాలన్నమాట దానికి. అయితే మొబైల్ మనకి ఎటు కావాలంటే ఇటు తిప్పేసుకోవచ్చు. ఆ వెనకాల ఉన్నదే దానికి సపోర్ట్ అనమాట. మొత్తానికైతే దాన్ని టైట్ చేసేసుకొని ఫిట్ చేసేసుకోవాలి. అంతా సెట్ చేసేటప్పుడు అయితే మేమైతే చాలా ఎగ్జైటింగ్గా అయితే సెట్ చేసామన్నమాట. అంటే ఎలా ఉంటుందో ఏంటో ఉంటుంది కదా స్టార్టింగ్లో, తర్వాత ఏమో. కానీ ఇదైతే లైట్ అనమాట. చెప్పాను కదండి పైన ఒక లైటింగ్ సెటప్ అయితే ఉంటుందని చెప్పేసి, ఇదే లైటింగ్. అది లైటింగ్కి సపరేట్ బాక్స్లో పెట్టి అయితే ఇచ్చారనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సైడ్కి ఛార్జింగ్ వైర్ టైప్ అయితే వైర్ ఇచ్చారు. ఆ వైర్ అయితే మనం గడ్డ అయితే ఉంటుంది కదండి, అందులో పెట్టేసి అయితే ఆన్ చేయాలి. సేమ్ మనం మొబైల్కి అయితే ఛార్జింగ్ ఎలా పెడతామో ఇది కూడా సేమ్ అట్లనే పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాతనే లైటింగ్ వస్తుంది మనకి. నార్మల్గా అయితే ఎక్కడ పడితే అక్కడ లైట్ రావడం కష్టం. లైటింగ్ సెటప్ అయితే అట్లుందనమాట. అది పెట్టాలంటే మనకు ఒక దగ్గర బోర్డ్ సెటప్ కూడా ఉండాలి, అయితేనే వస్తుంది. కూడా మనము ఇందాక చూపించాను కదా స్టాండ్, ఆ స్టాండ్కే పెడతామన్నమాట. ఎలా పెడతామో కూడా చూసేయండి. ట్యాప్ హోల్డర్ అని అయితే చెప్పాను కదండి, అది మేము స్టార్టింగ్లో ట్యాప్ హోల్డర్ అని అనుకోలేదు, లైటింగ్దే అనుకొని దానికే సెట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఎడా ఫిట్ చేసేసాము దానికి. మా వారైతే గుంజి పెట్టేస్తున్నది రాకపోయినా, తర్వాత తెలిసింది మాకు దీని సెటప్ వేరే ఉందని చెప్పేసి.
తర్వాత అయితే దాన్ని తీసేసామన్నమాట. మళ్ళీ తీసేసి సైడ్‌కి పెట్టేసాము. లైటింగ్ ఏం లేదు. సింపుల్‌గా జస్ట్ స్టాండ్‌కి ఫిట్ చేయడం అని తర్వాత అర్థమైంది మాకు. నేనే పిచ్చిదాన్ని కాకపోతే అసలు అది ఎట్లా సెట్ అవుతుందని కూడా చూడకుండా తెగ తిప్పేసానన్నమాట. లైటింగ్‌కి సెపరేట్‌గా ఇచ్చింది హోల్డర్ ఇగో ఇదిగే. చాలా మొత్తుకున్నా మా వారికి ఇదంతా సెటప్ ఏంటి? ఇదంతా అసలు నేను యూజ్ చేస్తానా అని చెప్పేసి చాలా తిట్టాను. అయినా మా వారు పట్టించుకోకుండా ఏం కాదు పెట్టు ఇదైతేనే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే బుక్ చేశారనమాట. ఫైనల్లీ సెటప్ అయితే మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే కిచెన్‌లో ఫస్ట్ ట్రై చేస్తున్నాం ఎట్లొస్తదో. ఎందుకంటే కర్రీ అప్పుడే పెట్టాననమాట. క్లారిటీ ఎట్లుంటదో చూద్దామని చెప్పేసి కిచెన్‌లో అయితే ఫిట్ చేసాము. మా కిచెన్‌లో పెట్టడానికి ఏం లేదండి. ఒక సెల్ఫ్ ఒకటి ఉంది. సో ఫస్ట్ సెల్ఫ్‌కి స్టాండ్ అయితే తగిలిచ్చేసాము. క్లిప్ టైప్‌లో ఉంది కదా మీకు చెప్పాను కదా! అదిగో అలా లైట్ పెట్టేసి ఇలా పెడితే మనకి ఫుల్ క్లారిటీ ఉంది. విండోస్‌లో మీకు చూసే ఉంటారు డిఫరెన్స్. బయట లైట్ ఆన్ ఉన్నా కూడా అది కొంచెం డల్‌గానే ఉంది. ఈ లైట్ ఇక్కడ పెట్టినందుకు చాలా డార్క్‌గా కనిపిస్తుంది. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయా. ఈ లైటింగ్ మనం అడ్జస్ట్ చేసుకునే బటన్స్ ఉన్నాయన్నమాట. ఎట్లా